మెగా ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్‌గా 'అల్లు అర్జున్', 'పుష్ప ది రూల్', 'గేమ్ చేంజర్', 'విశ్వంబర' మూవీలైతే ఉన్నాయి. వీటితో పాటుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరహర వీరమల్లు', 'ఓజీ' సినిమాలు కూడా అయితే ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలు చూడాలంటే వచ్చే ఏడాది సమ్మర్ వరకైతే వెయిట్ చేయాల్సిందే. మిగిలిన సినిమాలు కాస్త ఎర్లీగానే రాబోతున్నాయి. ఇవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం అని చెప్పాలి. ఈ ఏడాది ఆఖరులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప ది రూల్' రిలీజ్ కాబోతుంది. డిసెంబర్ 6న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకైతే ఈ చిత్రం రాబోతుంది. దీని తర్వాత 3 వారాల గ్యాప్‌లోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. తాజాగా దిల్ రాజు 'గేమ్ చేంజర్' మూవీని క్రిస్మస్‌కి వస్తుందని అయితే కన్ఫర్మ్ చేశాడు. దీంతో ఒకే నెలలో ఇద్దరు మెగా హీరోల సినిమాల సందడైతే చేయబోతున్నారు. మళ్ళీ 2 వారాల గ్యాప్‌లోనే మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంబర' మూవీ అయితే సంక్రాంతి కానుకకైతే రిలీజ్ కాబోతుంది. మెగాస్టార్ నుంచి భారీ చిత్రంగా ఈ మూవీ సోషియో ఫాన్స్టీ కథాంశంతో తెరకెక్కనుంది. అంటే కరెక్ట్‌గా చూస్తుంటే నెల రోజుల గ్యాప్‌లోనే మెగా ఫ్యామిలీ నుంచి 3 పాన్ ఇండియా సినిమాలు థియేటర్‌లో అయితే సందడి చేయబోతున్నాయి. ఈ 3 చిత్రాల్లో దేనికవే ప్రత్యేకమని చెప్పొచ్చు. ఫ్యాన్స్ కూడా ఈ సినిమాలపై భారీ అంచనాలైతే పెట్టుకొని ఉన్నారు. ఖచ్చితంగా వీటిలో ఒక సినిమా అయినా వండర్స్ క్రియేట్ చేస్తుందనైతే అంచనా వేస్తున్నారు. 'పుష్ప ది రూల్' మూవీ పైన పబ్లిక్ ఎక్కువగానే హోప్స్ పెట్టుకొనున్నారు. అయితే 'పుష్ప' మూవీకి సీక్వెల్‌గా 'పుష్ప ది రూల్' మూవీ రాబోతుంది. అందుకే సినిమాపై భారీ అంచనాలైతే నెలకొని ఉన్నాయి. ఇక 'త్రిబుల్ ఆర్' తర్వాత 'రామ్ చరణ్' నుంచి రాబోతున్న సినిమా అదే కావడంతో మెగా ఫ్యాన్స్ అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు మెజారిటీగా కమర్షియల్ జోన్‌లో సినిమాలు చేస్తూ వచ్చారు. వాటిలో 'వాల్తేరు వీరయ్య' మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే 'విశ్వంబర' మూవీ మాత్రం కంప్లీట్‌గా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తున్నారు. దట్స్ ఆల్ టుడే. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం అయితే వెంటనే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్‌గా ఉంటుంది. థాంక్ యూ.